చెప్పు. శరత్చంద్ర, ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలిసి జరుగుతుంది, కానీ ఈ విషయంలో మాత్రం నీకేం తెలియనట్టుగా మాట్లాడుతున్నావు. కేపీ, గగన్ విషయంలో నేను కూడా బాధపడుతున్నాను. వాడు తిరిగి రాడు కేపీ. వాడు నన్ను నాన్న ప్రేమగా పిలవకపోవచ్చు, నన్ను గౌరవించకపోవచ్చు, నా మీద కోపంగా ఉండొచ్చు, కానీ వాడు నా కొడుకు, నా రక్తం, నా జీవితం. నేను గగన్కి శత్రువు కాదు కేపీ. ఏంటి? వాడికి శత్రువు కదా? మరి మీ ఇద్దరి మధ్య ఉన్నదేంటి? నువ్వు భూమికి పెట్టిన కండిషన్ ఏంటి? నీ వల్లే నా కొడుకు భూమికి దూరం అయ్యాడు, వాడి ప్రేమని చంపుకున్నాడు, ఇప్పుడు వాడే చచ్చిపోయాడు. ఏంటండి ఇది? వదలండి. అయ్యో, వదులు కేపీ. వదలను. శరత్చంద్ర, ఎన్నాళ్ళు ఇంట్లో నేను మౌనంగా ఉన్నాను. ఎవరి కోసం ఉన్నాను? నా శారద కోసం మౌనంగా ఉన్నాను, నా గగన్ కోసం మౌనంగా ఉన్నాను. వాడే చచ్చిపోయాడు, ఇంకా నేనెందుకు ఆలోచించాలి? అయ్యో, వదలండి. నా కొడుకు తిరిగి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. కేపీ, వద్దండి. భూమి, మావయ్య, మావయ్య ప్లీజ్ భూమి, నువ్వు మధ్యలోకి రావద్దు, అమ్మా, జరుగు. మీరు చేస్తుంది తప్పు మావయ్య. ఏంటి? నేను తప్పు చేస్తున్నానా? మావయ్య అవును, మీరు ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసు. మీకంటే ఎక్కువగా ఆ బాధ ఎవరికీ తెలీదు. కానీ మా నాన్నని ఇలా నిందించడం మాత్రం చాలా తప్పు మావయ్య. ఏం భూమి, నువ్వు ఇంకా ఈ మనిషిని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను మావయ్య. ప్లీజ్ మావయ్య వదిలేయండి. నాన్న అలా చేశారంటే నేను నమ్మను. నేను నిజంగా నమ్మను మావయ్య. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, కానీ మా నాన్న గగన్ బావని చంపరు మావయ్య. ఆయనకి గగన్ బావ మీద కోపం ఉండొచ్చు, కానీ చంపేంత ద్వేషం మాత్రం ఉండదు మావయ్య. అయితే నా కొడుకు చావుకి సమాధానం ఎవరు చెప్తారు? అవన్నీ నాకు తెలీదు, కానీ మావయ్య నాన్న మాత్రం కాదు. ఆ మాట మాత్రం నేను గట్టిగా చెప్తాను. భూమి, లేదు మావయ్య, నా కళ్ళ ముందే మీరు మా నాన్నని హంతకుడు అంటుంటే నేను చూడలేకపోతున్నాను. బావని నేను ఎంత ప్రేమించానో నాన్నని కూడా నేను అంతే ప్రేమించాను. ఇప్పుడు ఒక్కరిని కోల్పోయాను, ఇంకొకరిని కూడా కోల్పోతే తట్టుకునే శక్తి నాకు లేదు మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య, దయచేసి ఆగండి. ఆయన ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. ఆయన కోప్పడచ్చు, అరవచ్చు, తప్పు చేయొచ్చు, కానీ ఒక ప్రాణం తీసే మనిషి మాత్రం కాదు. భూమి, నీ ప్రేమ నీ కళ్ళని మూసేసింది, అందుకే నీకు నిజం కనిపించట్లేదు. అయ్యో కాదు మావయ్య, నాకు నిజం కనిపిస్తుంది. గగన్ బావ లేడు అని నేను కూడా చేస్తూ బ్రతుకుతున్నాను. ఈ ఇంట్లో ఇంకో ప్రాణం పోవాలని నేను కోరుకోను మావయ్య. నా కొడుకు చంపేశాడు భూమి. అయ్యో, నిన్ను వదలను. నాన్న, ఏమండి? నాన్న ఏం చేస్తున్నాడా? నాన్న,
నాన్న మావయ్య నాన్న నాన్న ఆగు నాన్న నాన్న ఆగు నాన్న మావయ్య, నాన్న ఆగు నాన్న మావయ్య. నాన్న నాన్న ఆగు మావయ్య ప్లీజ్ నా మాట వినండి మావయ్య వద్దు నాన్న, మావయ్య నాన్న, మావయ్య వద్దు నాన్న. మావయ్య నాన్న, ప్లీజ్ నాన్న, ఆగండి అయ్యో మావయ్య ప్లీజ్ మావయ్య వద్దు మావయ్య అయ్యో మావయ్య నా జీవితం కూడా పోయింది నా శ్వాస కూడా పోయింది నా నవ్వు కూడా పోయింది ఇంకా చాలు ఇంకా ఇంకో రక్తపాతం వద్దు మావయ్య వదలండి! వద్దు. శరత్చంద్ర 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 ఏంటి కేపి ఇన్నాళ్ళు లోపల పెట్టుకున్నది లేచి బుల్లెట్ రూపంలో మా బావ గుండెలో దింపాలనుకుంటున్నావా? నా భర్త మీదే గన్ను గురిపెట్టేంత ధైర్యం నీకు? హ, అంత పెద్దబడి అయిపోయావా? అపూర్వ తప్పుకో. ఆ? లేదంటే ఏం చేస్తావు? నన్ను కూడా చంపేస్తావా? లేకపోతే నా భర్త మీద వేసినట్టు నాపై కూడా నిందలు వేస్తావా? మీ ఇద్దరూ చేసిన పాపాలన్నీ త్వరలోనే బయటపడతాయి. పాపాలా? మేమా? హ! పాపాలు చేసిందెవరో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. పిన్ని నువ్వు మధ్యలో మాట్లాడకు భూమి. భూమి మాట్లాడుతుంది. ఓ హ! ఇప్పుడు భూమి కోసం కూడా నువ్వే మాట్లాడతావా? హ! నీ కొడుకు చేసిన పనులన్నీ మర్చిపోయావా? నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. ఏ ఎందుకు ఊరుకో? నిజాలు వినడం కష్టంగా ఉందా? పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు వాడు. భూమిని కూడా తీసుకెళ్ళిపోయాడు.